కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? చండాలంగా ఉందని చెప్తానండి. ఎందుకని ఎందుకనంటే ఇచ్చిన పథకాలు ఏమి ఇవ్వట్లేదు, చెప్పిన పథకాలు ఏమి ఇవ్వట్లేదు. వేస్ట్ మామూలు వేస్ట్ కాదు. అదొకటి ఎన్నో కోట్లు పోగాని అన్నారు పాపం. వాళ్ళకి తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. బాగు చేసుకున్న తర్వాత వెళ్ళి ఫోటోలు తీశారంట. వాళ్ళకి ఇవ్వట్లే. కింద ఫ్లోర్ వాళ్ళకి ఇవ్వలేదంట, కానీ పై ఫ్లోర్ వాళ్ళకి ఇచ్చారంట. 3వ ఫ్లోర్లో ఇచ్చారంట. అది వచ్చిన డబ్బు మొత్తం కూడా 400 కోట్లు వరద బాధితులకే ఖర్చు పెట్టామని చెప్తున్నారు కదా. మరి ఏమండే దేనికి కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి 21 కోటి అవుద్దా అసలు ధర్మం చెప్పు. వాటర్ బాటిల్ కలిపి 21 కోట్లు వేసాడు. అది తప్పు కదా. ప్రజల నోటి కాడ తీసుకొని తిన్నట్టేగా. మరి ఆ డబ్బు అంతా ఏమైంది? కొంతమంది డొనేషన్లు ఇచ్చారు. ఆ డొనేషన్లు ఏమైనాయి? అవి చూసుకోవాలి కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట అసలు నేను నా నోటుకుంటూ రానివ్వనండి. ఆడంత పనికి మాలోడు ఎవడూ లేడు. ఆడు వేస్ట్ కాడు. అదేంటి, ఆయన డిప్యూటీ సీఎం కదా. డిప్యూటీ సీఎం అయినా కానీ వేస్ట్ అండి. ఆడు ఎందుకు పనికి రానోడు. గెలవటమైనా వాళ్ళు ఎట్ట గెలిచారనుకున్నావు? ఈవీఎంలో మోసం చేసి గెలిచారు. కేంద్రం వాడుని వీడు ముగ్గురు కలిసి మోసం చేసి గెలిచారు. ప్రజలు మొత్తం జగన్కి వేశారు. ఈవీఎంలో మట్టుకి అది తప్పేశారు. అది కాదు. వాళ్ళేంటి మరి, వాళ్ళు బయటికి తీయాలి కదా నాన్న. ఈవీఎంలో బయటికి తీసి చెప్తే అది తెలిసిపోద్ది. అది మరి వాళ్ళేంటి వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారేంటి? అదంతా ఉత్తమాటలండి. అదంతా ఉత్తమాటలు. 6 పథకాలు చెప్పాడు. 6 పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చాడు? ఒకటి చేస్తున్నాడు. ఒకటే చేసేది. ఇంకేమైనా చేస్తున్నాడా? చేయట్లేదు. అమ్మకు కూడా అన్నాడు, నీకు 15 అరే బుట్టపిల్ల ఇప్పుడు వచ్చిందా? బుట్టపిల్ల 15 అన్నారా? ఈ అమ్మాయికి 18 అన్నాడు. వేసాడా? అదంతా ఉత్తమాటలే కదా. అబద్ధం చెప్పకూడదు. నువ్వు పరిపాలించోడు ఎట్టుండాలి? ప్రజల మీద బాగుండాలి, మాట పడకూడదు. జగన్ గారు ఉన్నాడంటే అసలు రోడ్డు ఎక్కలే ఎంతవరకు. ఇప్పుడు విజయవాడ వెళ్ళి చూడు, ఎంతమంది రోడ్డు ఎక్కుతున్నారు. కూటికి అల్లాడి ఆకులు మేస్తున్నారు. కార్లు కొట్టుకుపోయి, బైకులు కొట్టుకుపోయి ఎంతమంది అల్లాడుతున్నారు చూస్తున్నారు కదా. కాదు, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వరద బాధితుల్ని ఎంత త్వరగా ఆదుకుంది, ఏ ప్రభుత్వం ఆదుకోలేదు అంటున్నారు కదా. ఏమన్నా ఇవన్నీ ఉత్తమాటలండి. ఇవన్నీ ఉత్తమాటలే. ఆదుకోవాలి వాళ్ళు ఏం ఆదుకోవాలి. 25,000 ఇస్తే ఒక బైక్ బాగవుద్దా? బైక్ బాగవుద్దండి. 25,000 ఇస్తే అదైనా కొంతమందికే ఇచ్చింది. నేను చెప్పాను, కింద ఫ్లోర్ రోడ్కి ఇచ్చారు, పై ఫ్లోర్ రోడ్కి 15,000. అది ఎందుకు పెట్టాడంటే లడ్డు ఒకటి తీసుకొచ్చాడు. ఏది మాదిగోడిని ఇతర క్యాస్ట్ వాళ్ళని వేరు చేస్తానికి. దీనివల్ల ఈ పథకాలు మర్చిపోతారు. దీనివల్ల లాభం పొందటానికి. ఏది వాళ్ళ మీద వ్యతిరేకం వచ్చిందని చెప్పేసి అనుకుంటారని. అది అంతేగాని ఏమి లేదు. లడ్డూలో ఏంటి కల్తీ జరిగింది అంటున్నారు, నిజమేనంటారు? ఒట్టిదేనండి, అబద్ధం. అది చాలా అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఈ పథకాలు డైవర్ట్ చేయడానికి లడ్డు వ్యవహారం తీసుకొస్తారు. అంతేనానా? ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఈ పథకాలు, ఈ లడ్డు తీసుకొచ్చి అడుగుతారుగా. నువ్వు అక్కడ దాకేందుకు చంద్రబాబుని విజయవాడ రమ్మను, చొక్కా పట్టుకుని ఆపుతారు. నువ్వు ఏ బజార్ వెళ్ళినా సరే చొక్కా పట్టుకుని ఆపుతారు. అట్లాంటి పనులు చేస్తున్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళి అక్కడ వారాహి సభని పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు లడ్డు కల్తీ జరిగిందని మేము ఎక్కడ చెప్పలేదు అంటున్నారేంటి? చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా చెప్పింది, జరిగింది చెప్పాడుగా. లడ్డూలో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని అబద్ధం చెప్పింది ఆయనేగా. ఇప్పుడు కాదని అని అంటున్నాడు. అది తప్పు కదా. 500 కోట్ల మందిని నువ్వు మోసం చేస్తావా? జగన్మోహన్ రెడ్డి హిందువులు ద్రోహి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా. ఏమండే డెకరేషన్ ఇవ్వటానికి ఎన్నిసార్లు వెళ్ళాడు ఆయన పదవిలో ఉన్నప్పుడు? పట్టు వస్త్రాలు పెట్టాడు ఆయనకి. ఏది వెంకటేశ్వర స్వామికి. మరి అప్పుడు ఆపలేదే? నువ్వు డెకరేషన్ పెట్టి వెళ్ళమని అనలేదే చంద్రబాబు నాయుడు. నువ్వు పవన్ కళ్యాణ్ ఎట్లా షోయింగ్ చేశాడు? ఇప్పుడు చిన్నపిల్లకి నువ్వు డెకరేషన్ ఇస్తావా? ఏది ఫోటోలకు పోజులు ఇస్తానికి? జగన్మోహన్ రెడ్డి అనేవాడిని
నువ్వు తట్టుకోలేక ఆయన చేసిన మంచి పనులు కానీ ఏమైనా కానీ చేసిన మంచి వాటకు కూడా జగన్ అంటే ఒక గుండెల్లో నిలబడిపోయి ఉండాలి జనం మొత్తానికి కూడా. కాకపోతే అవి మీరు చూసి తట్టుకోలేక ఇవన్నీ చెప్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చావు, ఎన్నో హామీలు ఇచ్చావు, ఏం అమలు చేసావు? ఒక్క పథకం అమలు చేసావా? ఒక పక్క రైతులంతా కొట్టుకుపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. అదే వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పసుపు పంట వేస్తే ఒక రైతుకి 87,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వెంత ఇచ్చావు? 30,000 రూపాయలు ఇచ్చావు. ఇదే జగన్మోహన్ రెడ్డి 87,000 రూపాయలు ఇచ్చి అదే పసుపు పంట అలా కొనుకొచ్చింది. మళ్ళీ తర్వాత దూకుంటానికి కూడా వాళ్ళ పంట వచ్చింది, డబ్బులు వచ్చింది. నువ్వేం చేసావు? నువ్వున్నే 2 చేతులు వేసుకొని 2 ఏళ్ళు ఊపుకుంటా వెళ్ళిపోతా ఉంటావు. వాళ్ళు సస్తే పర్లా, వాళ్ళు బాధపడ్డా పర్లా, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. చంద్రబాబు నాయుడు నైజం అది. ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉండవు. ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, ఆ రోజు ఎందుకు అడగలేకపోయావు? 5 ఏళ్ళు ఎక్కడ ఉండవు? నువ్వు అడగాల్సిన అవసరం ఉందా లేదా నీకు? మరి ఆ రోజు ఏమైపోయింది? పారిపోయావు. జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పలేక పారిపోయావు. నువ్వు పారిపోయినాడు వాళ్ళు మాట్లాడతావేంటి? నీకు దేవుడి మీద భక్తి ఉంటే నువ్వు చెప్పులు కాళ్ళకేసుకొని కొండకెళ్ళినోడు నువ్వు, అవునా కదా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వెళ్ళాడా? అది జగన్మోహన్ రెడ్డి భక్తి, నిష్ట, మంచితనం, మానవత్వం. ఇది నీకేది ఉండదు. నీకల్లా కావాల్సింది ఏంటంటే ఎంతసేపు నన్ను పొగడాలి, నేను చెప్పింది చేయాలని. పేదవాళ్ళకి మటుకు ఏమి చెయ్యి. అది జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోతే చాలా సార్లు చాలా రకాల గుళ్ళు కట్టారా? మరి అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడకపోయావు? గత 5 ఏళ్లలో నువ్వు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల జనం. నీకు ఇచ్చారు. నీకు ఇచ్చినప్పుడు నువ్వు ప్రతిపక్షంలో కూర్చొని మరి నువ్వు ఇది చేయట్లేదని ఎందుకు అడగలేకపోయావు? పిల్లవాళ్ళలాగా కన్నీళ్లు గార్చి నన్ను అట్టన్నారు ఇట్టన్నారు పారిపోయావు. నువ్వు పారిపోయావు లేదా? నీకు మా మతాలు కులాలు అని నువ్వు చెప్పుకుంటా ఉంటే ఈ జనం వింటా ఉంటారు, చూస్తూ ఉంటారు. ఈ మతాలు కులాలు ఇవన్నీ కాదు, నువ్వు జనానికి చేయాల్సి చాలా ఉన్నాయి. నువ్వు ఇచ్చిన హామీలు బోల్డన్ని ఉన్నాయి. ఆ ఇచ్చిన హామీల గురించి మాట్లాడవు, జనం గురించి పట్టించుకోవు. నీ ఇల్లు మునిగిపోతుందని చెప్పి జనం మీదకి నీళ్ళన్నీ వదిలేసావు. ఆ పాపం నీకు ఎప్పటికైనా కానీ తగలకుండా ఉండదు. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఉసురు నీ ఒక్కడికి కాదు, నీ పిల్లలు నీ కుటుంబం మొత్తానికి తగిలిద్ది. నువ్వు పచ్చి పాపాలు చేసుకొని పెరిగిపోయావు. ఇదే నీకు లాస్ట్ అవకాశం. జనం ఇచ్చారు, నువ్వేం చేసి తెచ్చుకున్నావు. ఎవరి కాళ్ళ మీద పడిపోయి తెచ్చుకున్నావు. కానీ ఒక మనిషిలాగా ప్రవర్తించు. నీకు 75 ఏళ్ళు వస్తున్నాయి. ఒక మనిషిలాగా ఒక మానవత్వంతో ప్రవర్తించు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంతో బాధపడ్డారు. సావు అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఆ సాగుకు నువ్వు చాలా దగ్గరగా ఉండవు. ఈ జనం అనేది అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాల వాళ్ళు కూడా మంచోడు పోయాడని ఏడవాలే కానీ ఒక రాక్షసుడు చచ్చిపోయాడని పండగ చేసుకునేటట్టు చేసుకోమాక ఈ వయసులో. సార్, ఈ 100 రోజుల కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఎవరిది? కూటమి పరిపాలన చండాలం. ఎందుకని? ఓసీపీ బాగా చేస్తుంది. ఈడ చంద్రబాబు నాయుడు వేస్ట్. ఓసీపీ బాగా చేస్తుంది. ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఏది ఆటోలకు ఫ్రీ అన్నాడు. జగన్ ఆటోలకు ఇచ్చాడు. 45 సంవత్సరాల వాళ్ళకేమో 18,000 ఇచ్చాడు. ఈడి ఇవ్వలేదుగా. చూస్తుంటే భయం అవుతుంది. ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నాడు కదా ఎవరు? చంద్రబాబు నాయుడు. అయ్యన్న అబద్ధాలు, డూబు మాటలు. సరే, వచ్చే సంవత్సరం అంటే ఇత్తేమనండి. వారంటీలు తీశారు. వారంటీ ఎంత ఉన్నారు? 4,50,000 మంది ఉన్నారు. వారంటీ తీశారు. పంచాయతీలు తీశారు. ఇక్కడ ఇక పెళ్ళూరు ఊళ్ళో కళ్యాణ మండపం కట్టారు. జగన్ ఉన్నప్పుడేమో కళ్యాణ మండపం కట్టారు. పైన ఏమో పెళ్లి, కింద భోజనాలు. అవి తీశారు. అవి పెళ్లి చేసుకోమని చెప్పాడు చంద్రబాబు నాయుడు. 10,000 కట్టాలంట. 10,000. వచ్చే నెల నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ పథకం అందిస్తామంటున్నారు కదా, ఎవరండి? బస్సు ప్రియమనండి చాలు. గ్యాస్ బండ్లు అవసరంలా, బస్సు ఎక్కించమనండి. జగన్మోహన్ రెడ్డి పథకాలు మొత్తం పెట్టి ఖజానాలో ఏమీ లేకుండా చేశాడు అంటున్నాడు కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవన్నీ వేస్ట్ మాటలన్నా. ఇవిడు 100 రోజులు అయింది. ఈ 45 సంవత్సరాలకి డబ్బులు ఇచ్చాడా? ఎక్కడిచ్చాడు?